ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి 7వ తేదీన పంచాంగ వివరాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మార్చి 7వ తేదీ శుక్రవారం, క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 6:03. ఈరోజు తిథి శుక్ల సప్తమి, మధ్యాహ్నం 3:39. వారం బృహస్పతి వారం. నక్షత్రం రోహిణి నక్షత్రం తెల్లవారుజాము 4:34 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు విష్కంభయం యోగం ఉంది, రాత్రి 12:53 వరకు. కరణం వణిజం మధ్యాహ్నం 3:39 వరకు కూడా ఉంటుంది. అలాగే ఈరోజు అమృత గడియలు రాత్రి 1:32 నుంచి 3:03 వరకు ఉంటుంది. ఈ అమృత కాలాన్ని, అమృత గడియల్ని శుభకాలంగా పరిగణిస్తాం. అందువల్ల అమృత గడి కాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:01 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:55 నుంచి 3:42 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల దుర్ముహూర్తంలో సమయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదు. అలాగే ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. రాహుకాలంలో చేసే పనులకు ఆటంకాలు కలుగుతాయని చెబుతారు. అందువల్ల ఈ ఆటంకాలు కలగకుండా రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈరోజు యమగండ కాలం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు ఉంటుంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా మనం పరిగణించాం. అలాగే యమగండాన్ని కేతుకాలంగా కూడా మనం అంటాం. అందువల్ల ఈ యమగండ కాలంలో ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ప్రయాణాలు చేయకూడదన్న మనవి. అలాగే ఈరోజు వర్జ్యం, ఈ వర్జ్యం రాత్రి 9 గంటల నుంచి 9:31 వరకు ఉంటుంది. వర్జ్యం అంటే విడవదగిన కాలంగా, అశుభ సమయంగా మనం పరిగణిస్తాం. శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ప్రేక్షక మహాశీలంతా కూడా ఆయా శుభ అశుభ సమయాలను దృష్టిలో ఉంచుకుని వారి యొక్క శుభ కార్యక్రమాలు కానీ, కొత్త కార్యక్రమాలు కానీ, ప్రయాణాలు కానీ మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. దీంతోపాటు హోరాకాలాన్ని చూసుకోవటం కూడా చాలా ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. అయితే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీ ఇష్టదైవ నామాన్ని స్మరణాన్ని చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.